ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగం, వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనాన్ని మనము కలిసి చదువుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమేన్. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్తా ఉన్నాడు. అక్కడ సమస్తమైన వాటిని ఆయన నూతన పరచాలి అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. చూడండి, మానవులమైనటువంటి మనం కూడా అనుదినము మనకి ఒక నూతనమైనది మనం వినాలనో, లేకపోతే మనం చూడాలనో, మనం కనుగొనాలనో, నూతనమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాలనో, నూతనమైనటువంటివి జరగాలనో ప్రతి వారు కూడా కోరుకుంటా ఉంటారు. అవునా కదా? మీరు చెప్పండి. కాబట్టి అలాగే దేవుని యొక్క చిత్తము కూడా ఏమంటున్నాడంటే, ఈ క్రొత్త సంవత్సరంలో నీ జీవితంలో నేను ఒక నూతనమైనటువంటి కార్యాన్ని నేను చేయదలిచాను. ఆ కార్యమును పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అనేది దేవుని యొక్క ప్రశ్న. ప్రవక్త గారైనటువంటి యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. ఆయన రాసినటువంటి 43వ అధ్యాయం 19వ వచనములో అంటున్నాడు, ఇదిగో నేను అరణ్యములో త్రోవ కలగ చేయబోతూ ఉన్నాను. ఏమండి, అరణ్యము అనేటువంటిది ఎలాగుంటుందంటే, అది ముండ్ల పొదలతో ఉంటుంది, గచ్చ పొదలతో ఉంటుంది. కాలు మోపడానికి కూడా వీలు పడనటువంటి అరణ్యములో త్రోవ అనేటువంటిది ఉండదు. సాధారణంగా ఎటు పోవాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ తోడేళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి, భయంకరమైనటువంటి త్రాచుపాములు ఉంటాయి. ఎటు పోయినా సరే ఏదో ఒక ప్రమాదము పొంచి ఉంటుంది అనేటువంటి పరిస్థితి అరణ్యములో ఉంటుంది. అయితే దేవుని వాగ్దానము ఈ సంవత్సరంలో నీ కొరకు ఏమివ్వబడిందంటే, నేను ఒక నూతనమైనటువంటి కార్యాన్ని అలాంటి పరిస్థితుల్లో చేయబోతున్నాను అని అంటున్నాడు. ఒకవేళ నీ యొక్క జీవితం ఇటువంటి అరణ్యమును పోలి ఉందేమో, ఎటు పోవాలో అర్థం కావడం లేదు, ఏ తీర్మానం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఏం చెయ్యాలో జీవితంలో అర్థం కానటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అటువంటి అరణ్యములో నేను నీకు త్రోవను కలగజేయబోతున్నాను అంటున్నాడు. ఎడారిలో నదులను ప్రవహింప చేయబోతూ ఉన్నాను. ఎడారి అనేటువంటిది ఎలాగుంటుందంటే, నీటి ఉనికికి అవకాశము లేనటువంటి స్థలము ఎడారి. దేవుని బిడ్డలారా, ఎడారి అనగా ఎండిపోయినటువంటి స్థితి అని కూడా చెప్పొచ్చు. అనేక మంది జీవితాలు 2015వ సంవత్సరంలో చూసినట్లయితే, ఆత్మీయంగా కనుక మనం చూసినట్లయితే ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నారేమో, జీవము లేనటువంటి స్థితిలో ఉన్నారేమో, సంతోషము లేనటువంటి పరిస్థితులు కలిగాయేమో, వ్యాధి బాధల చేత సతమతమైపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, చాలా భారమైనటువంటి హృదయముతో 2015వ సంవత్సరం గడిపావేమో. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎడారి వంటి స్వభావం, ఎడారి వంటి పరిస్థితి, నీటి ఉనికి లేనటువంటి ఆ యొక్క స్థలమే ఎడారి. అయితే ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాగ్దానం ఎలాగుందో తెలుసా? ఆ ఎడారిలో నదులను ప్రవహింప చేయబోతున్నాను అని అంటున్నాడు ఆయన. ఏ కారణము చేతనైనా సరే, ఒకవేళ నీవు దుఃఖములో ఉన్నట్లయితే, అది నీ పర్సనల్ ప్రాబ్లం కావచ్చు, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే నీ పిల్లల విషయమై కావచ్చు, నీ భార్య విషయమై, నీ భర్త విషయమై, నీ కుటుంబ పరిస్థితులు ఏదైనా కావచ్చు. కానీ ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషం అవుతుంది అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఎవరైతే దేవుణ్ణి హత్తుకొని ఉంటారో, ఎవరైతే దేవునితో సన్నిహితమైనటువంటి సహవాసం కలిగి ఉంటారో, అటువంటి వారి జీవితంలో అరణ్యము వంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, ప్రమాదపు అంచుల్లో వారు ఉన్నప్పటికీ కూడా, దేవుని యొక్క వాగ్దానం నూతన సంవత్సరంలో ఏమంటున్నాడంటే, ఇదిగో నేను అరణ్యములో త్రోవ కలగ చేయబోతూ ఉన్నాను. దెర్ ఇస్ అ హోప్. ఒక అరణ్యములో దేవుడు ఒక నిరీక్షణ మీకు ఇస్తున్నాడు. ఒక ఎడారిలో దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. ఆ నిరీక్షణ ఏంటంటే, యేసయ్యను చూస్తూ కనుక మనము ఈ నూతన సంవత్సరంలో మన ప్రయాణాన్ని ప్రారంభిస్తే, ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటున్నాడు. అతడు నా కుడి చేతిని పట్టుకుని లేవదీసేటువంటి దేవుడిగా ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుని యొక్క వాగ్దానం మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నూతనమైనటువంటి క్రియలు ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన జీవితంలో పాత సంవత్సరం గతించిపోయిందా, ఉందా? ఇంకా
మన జీవితంలో పాత స్వభావం గతించిపోయిందా, ఉందా? ఇంకా మన జీవితంలో, మన కుటుంబంలో పాత అలవాట్లు గతించిపోయాయా, ఉన్నాయా? ఒకవేళ అలాగే కనుక ఉన్నట్లయితే నువ్వు పాత సంవత్సరంలోనే ఉన్నావు, క్రొత్త సంవత్సరంలోనికి రాలేదు. ఇంకా నువ్వు క్రొత్త సంవత్సరంలో ప్రవేశింపకుండా ఉంటే నూతన సంవత్సరపు వాగ్దానం దేవుడు నీకు ఇంకా ఇవ్వలేదు. ఆ నూతన సంవత్సరపు వాగ్దానాన్ని నువ్వు ఇంకా సొంతం చేసుకోలేదు అని మీకు నేను మనవి చేస్తున్నాను. దైవ జనాంగమా, దయచేసి గమనించండి. నువ్వు పాత సంవత్సరంలో ఉన్నావా, క్రొత్త సంవత్సరంలో ప్రవేశించావా? నేను మాట్లాడుతుంది ఏదో శారీరకంగా లోకరీత్యా క్రొత్త సంవత్సరంలో ప్రవేశించడం కాదు, ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాను. దేవునితో నీకున్నటువంటి రిలేషన్షిప్, ఆ సహవాసముని గురించి మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు పాత సంవత్సరంలో ఉన్నావా, కొత్త సంవత్సరంలో ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. నువ్వు క్రొత్త సంవత్సరంలోనికి గనుక అడుగు పెట్టినట్లయితే నిజంగా అయ్యా, పాత స్వభావము, పాత అలవాట్లు, పాత బుద్ధి, పాత మనస్తత్వం, పాత మైండ్ సెట్, పాత సంవత్సరం, క్రొత్త సంవత్సరం రెండు నీ ముందు పెట్టాడు దేవుడు. దేన్ని కోరుకుంటున్నావు? అయ్యా, అందరి వల్లే నేను కూడా కొత్త బట్టలు వేసుకున్నాను, చాలా చక్కగా సంతోషంగా మేకప్ చేసుకున్నాను, న్యూ ఇయర్లోకి నేను ప్రవేశించాను. కానే కాదు, దాని గురించి కాదు నేను మాట్లాడేది. నేను మాట్లాడేది ఏంటో తెలుసా? నీ అంతరంగంలో ఉన్నటువంటి శుద్ధీకరణ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున ఉదయం 9 మంది బాప్తిసం తీసుకున్నారు. వారికి నేను బాప్తిసాలు ఇచ్చాను. వారిని నీటిలో ముంచడం ద్వారా పాత జీవితం, పాత స్వభావం, ప్రాచీన పురుషుడు ఉన్నాడే, అంతరంగ పురుషుడు ఉన్నాడే, వాడు నీటిలో పాతి పెట్టబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వారు తిరిగి లేస్తున్నారో నీటిలో నుండి, ఒక నూతనమైనటువంటి వ్యక్తులుగా అంతరంగ పురుషుడు కూడా శుద్ధీకరించబడినటువంటి వాడుగా, వాడు నూతనమైనటువంటి జన్మము కలిగి, మారు మనసు కలిగి దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. దేవుని బిడ్డలరా, నువ్వు పాత సంవత్సరంలో ఉన్నావా, కొత్త సంవత్సరంలో ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. నీ స్వభావం ఇంకా పాత సంవత్సరంలో ఉన్నట్టుగానే ఉందా, లేకపోతే కొత్త సంవత్సరంలో ఏదైనా మార్పు కనబడుతుందా? ఆలోచన చేయండి. ఇదిగో నేను ఒక నూతన క్రియను మీలో చేయబోతున్నాను. ఏమండి, ఒక నూతనత్వం పొందుకోవాలి అని అంటే మన యొక్క బాడీ, మన పర్సనాలిటీ, మన మైండ్, మన థింకింగ్ అంతా కూడా ఒక నూతనమైనటువంటి రీతిగా ఉన్నప్పుడే ఆ నూతనత్వాన్ని మనం పదిలపరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. చాలాసార్లు పరిస్థితి ఎలాగుంటుందంటే, 31st నైట్ ఇక్కడికి వస్తాం, చాలా రిజల్యూషన్స్ మనం చేస్తాం దేవుని మందిరంలో. ప్రభువా, ఈ నూతన సంవత్సరం నేను అలాగుంటాను, ఈ నూతన సంవత్సరం ఇలాగుంటాను, ఇదిగో ప్రభు గత సంవత్సరం ఇలా చేయలేకపోయాను, ఈ సంవత్సరం నేను ఇలా చేయాలనుకుంటాను, అలా ఎన్నో మొక్కుబడులు, ఎన్నో ప్రార్థనలు, ఎన్నో ప్రామిసెస్ మనం చేస్తూ ఉంటాం దేవుని బిడ్డలరా. అయితే నూతన సంవత్సరంలో 1, 2, 3, 4, 5 నెలలు అయిపోయాయంటే మరలా మామూలే, మరలా పాత స్వభావాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మరలా పాత ప్రాచీనమైనటువంటి అంతరంగ పురుషుని యొక్క స్వభావాలు బయటకు వస్తూ ఉంటాయి. దయచేసి ఆలోచన చేయండి. ఒక దుప్పి నీటి వాగు కొరకు ఏ రీతిగానైతే ఆశపడుతుందో, ఆ రీతిగా నీ దేవుని యొక్క సన్నిధి కొరకు నువ్వు ఆశపడాలని వాక్యంలో ఉంది. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే 2 రకాలుగా ఉంటాయి. అదేంటంటే శారీరకమైనటువంటి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, 2 రకాలైనటువంటి ఆశీర్వాదాలు. దేవుడు 2 రకాలుగా కూడా ఆశీర్వదిస్తాడండి. ఎలాగంటే, ఒక వ్యక్తిని నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చి చూడండి, ఇది ఆత్మ సంబంధమైనటువంటి లోకం. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మందిరంలోనికి అడుగు పెట్టావో, దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఒక వాతావరణంలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు అన్నమాట. ఈ వాతావరణం ఎలాగుంటుందంటే, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉంటుంది. ఇక్కడ దేవునికి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే ఆత్మ దిగొస్తుంది ఇక్కడికి. ఎప్పుడైతే ఆత్మ దిగొచ్చి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయో, అనేక మంది ఆత్మవశులు అవుతూ ఉంటారు, అనేక మందికి దర్శనాలు కనబడతా ఉంటాయి. ఆ రీతిగా అనేక మంది అనేక రీతులుగా ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాల్లోనికి నడిపించబడతారు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క వాతావరణంలోనికి నువ్వు అడుగు పెట్టావో, నీవు కూడా నీలో ఉన్నటువంటి ఆత్మ, నీలో ఉన్నటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ, ఈ ఆత్మతో శృతి చేయబడుతుంది అనమాట. నీకు తెలీదు, ఆ ఆత్మ దేవుని యొక్క ఆత్మతో ఈ ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణములో కలిసిపోయినప్పుడు సడన్గా నీవు కళ్ళు తెరవబడతాయి. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు నీలో జరగడం ప్రారంభిస్తాయి. ఆత్మవశుడు అయితే నీవు, అప్పుడు నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి
దేవునికి అయిష్టమైనటువంటి కార్యములు దహించబడతాయి. ఎప్పుడైతే దహించబడ్డాయో నీవు పరిశుద్ధుడవుగా మార్చబడతావు. యు బికమ్ ఎ హోలీ. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుణ్ణి గనుక నీవును పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. నీవు పరిశుద్ధతలోనికి ఏ విధంగా నడిపించబడుతున్నావు అని అంటే, ఎప్పుడైతే మందిరంలో ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణంలోనికి నువ్వు ప్రవేశించావో, ఆత్మ వశుడైనప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, నీవు పరిశుద్ధుడిగా మార్చబడుతున్నావు అన్నమాట. అప్పుడు దేవుడు ఈ ప్రపంచంలో వైద్యులకు కూడా అందనటువంటి రీతిలో దేవుని యొక్క మహోన్నతమైనటువంటి స్వస్థత శక్తి ఉందే, ఆ శక్తిని దేవుడు నీలోనికి పంపిస్తాడు. ఎప్పుడైతే ఆ శక్తి నీలోనికి వస్తుందో, నీలో ఉన్నటువంటి వ్యాధి, నీలో ఉన్నటువంటి బలహీనత నజరేయుడైన యేసు అధికారము కలిగిన నామములో అని ఎప్పుడైతే దైవ సేవకుడు ప్రకటిస్తాడో, ఆత్మ నీలోనికి వచ్చి నీలో ఉన్నటువంటి బలహీనతను స్వస్థపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. అది దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీలోనికి ఎప్పుడైతే వాక్కు అనగా దేవుని వాక్యం అనగా ఈ దేవుని యొక్క వాక్యం ప్రకటించబడ్డం నువ్వు వింటున్నావో, వినుట ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసము ద్వారా నీకేం కలుగుతుంది? విశ్వాసము ద్వారా అద్భుతం కలుగుతుంది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసములో నీకు వచ్చావో, ఆత్మ సంబంధమైనటువంటి లోకములో నువ్వు ఉంటున్నావో, నీలో ఉన్నటువంటి ఆత్మ, అంతరింద్రియములు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా పనిచేయడం ప్రారంభిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దేవుని వాక్యం నువ్వు విన్నావే, ఆ వాక్యము నీలోనికి వచ్చి నీలో ఏది అవసరమో దాన్ని వెలిగించడం ప్రారంభిస్తుంది. చూడండి, ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, నూతన సంవత్సరంలో మనం ప్రవేశించినాం, బాగుంది. ఈ నూతన సంవత్సరంలో పాత స్వభావాన్ని శుద్ధి చేసుకుని నూతన స్వభావం దయచేయమని దేవుడిని అడగాలి. మొదట కొద్ది నిమిషాల్లో మనం ప్రార్థన చేస్తాం. ఆ సమయంలో, దేవా నా మనస్సును మార్చు నాయన, నా హృదయాన్ని మార్చు, నా బుద్ధిని మార్చు, నాలో ఉన్న కోపాన్ని తీసే, నాలో ఉన్న పనికి మాలిన పరిస్థితులన్నిటినీ కూడా తొలగించు ప్రభువా అని గనుక నువ్వు అడిగితే, అప్పుడు దేవుడు నీకు నూతనమైన మనస్సునిస్తాడు. ఈ నూతనమైనటువంటి మనస్సు ఎప్పుడైతే నీలో ఉంటుందో, నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. నీ కుటుంబ సభ్యులు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. నీ పిల్లలు చూసి, ఓ మా డాడీకి ఇంత కోపం ఉండేదే, కొట్టేసేవాడు ప్రతిసారి, ఇలాగ మారిపోయాడా, మా అమ్మ ఇలా మారిపోయిందా, అమ్మ ఎంత ప్రేమ చూపెడుతున్నారు. కుటుంబస్తులే ఆశ్చర్యపోతారు వారు. కారణం ఏంటంటే, దేవుడు సెలవిచ్చాడు, ఒక నూతనమైనటువంటి క్రియ నీ జీవితంలో నేను చేస్తానంటున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి, హల్లెలూయా. నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టిన వెంటనే చాలా రకాలైనటువంటి ఆలోచనలు లాస్ట్ ఇయర్కి న్యూ ఇయర్కి కంపేర్ చేస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ ఇవన్నీ కూడా అనుకున్నాం, జరగలే. కుటుంబంలో ఇవన్నీ కూడా అనుకున్నాం, జరగలే. ఉద్యోగం గురించి జరగలే, పెళ్ళిళ్ళ గురించి జరగలే, పిల్లల విషయంలో జరగలే. ఎన్నో రకాలైనటువంటి ఆందోళన, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా ఒకవేళ నిన్ను కృంగదీస్తున్నాయా, ఒకవేళ నిన్ను బాధపరుస్తూ ఉన్నాయా? దేవుని వాక్యం సెలవిస్తున్నది. చూడండి, కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 146వ కీర్తన 5వ వచనం, ఎవడు దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు, వానికి దేవుడు సహాయకుడు అవుతాడని వాక్యంలో ఉంది. ఎవరు దేవుని మీద ఆశ పెట్టుకొందురో దేవుడు వారికి సహాయకుడిగా ఉంటాడంట. ఆపత్కాలమున నాకు మొర్ర పెట్టుము, నేను నీకు సహాయము చేస్తానంటున్నాడు. చూడండి, మనుషుల్ని నమ్ముకుంటే ఎక్కడో ఆగిపోతాం మనం, మనుషుల్ని నమ్ముకుంటే మనం తప్పిపోతాం. కానీ దేవుణ్ణి మాత్రం నమ్ముకున్నట్లయితే దేవుని బిడ్డలారా నిన్ను కాపాడే దేవుడిగా ఉంటున్నాడు ఆయన. కీర్తనలు 33వ కీర్తన 18వ వచనం నుండి 21వ వచనం వరకు, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన సహాయమును కేడెమునై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు కష్టంలో ఉన్నావా, నువ్వు బాధలో ఉన్నావా, కృంగిన స్థితిలో కనుక నువ్వు ఉన్నావా, అలాగే నూతన సంవత్సరంలో ప్రవేశించావా, కంగారు పడొద్దు, భయపడొద్దు. దయచేసి వాక్యం విను. ఎదుగో ఆపత్కాలమున ఆయనను నమ్మదగిన దేవుడిగా ఉంటున్నాడు, ఆయన నీకు సహాయకుడిగా ఉంటున్నాడు. దేవుణ్ణి అడగండి, యేసే దగ్గరికి రండి, ప్రభువా నా పరిస్థితి ఇలాగుంది, నా కష్టం ఇలాగుంది ప్రభువా, దయచేసి ఇదిగో నా వైపు చూడండి అనుగొనికి నువ్వు అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఒక నూతనమైనటువంటి కార్యాన్ని ఆయన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కొందరు దాన్ని గుర్తించటం లేదు, కొందరు సరైనటువంటి రీతిగా దేవుణ్ణి సమీపించటం లేదు, సరైనటువంటి రీతిగా వారు పొందుకోవలసిన రీతిగా వారు పొందుకోలేకపోతున్నారు. కాబట్టే వారి యొక్క పరిస్థితులు ఇలాగుంటున్నాయి.
చాలా సింపుల్. ప్రభువా, నా పరిస్థితి ఇలాగుంది, ఒక నూతనమైనటువంటి కార్యాన్ని నువ్వు చేస్తానని వాగ్దానం చేస్తావు, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చండి అని గనుక మనస్ఫూర్తిగా నువ్వు అడిగినట్లయితే దేవుడు తన కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని చేత నువ్వు పొందుకున్నటువంటి ఈవులను, దేవుని ఆశీర్వాదాల్ని, దేవుని యొక్క కృపల్ని ఏ విధంగా నువ్వు పదిలపరుచుకుంటున్నావు? దయచేసి ఆలోచన చేయండి. ఏశావు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఆయన ఆ కథ అంతా మనకు తెలుసు. జరిగిందేంటో తెలుసా? ఏశావు యొక్క చరిత్ర మనం చదివితే అతడు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత తన తప్పిదాన్ని తెలుసుకుని పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాన్ని తిరిగి పొందగోరి కన్నీళ్లు విడవడం ప్రారంభించాడు. ఆయన దుఃఖించడం ప్రారంభించాడు. ఆయన దేవుణ్ణి వెతకటం ప్రారంభించాడు. కానీ ఆయన పొందలేకపోయాడు అని బైబిల్లో ఉంది. మారు మనసు వచ్చింది, కానీ అప్పటికే సమయం మించిపోయిందిగా. ఈ తప్పు తెలుసుకున్నావు, అప్పటికే సమయం మించిపోయిందిగా. అతడు కన్నీళ్లు విడిచుచు దేవుని వెతికెను, కానీ అతడు నిష్ఫలులైపోయాడు అని వాక్యంలో ఉంటుంది. నా ప్రియమైన దైవ జనాంగమా, అనేక మంది క్రైస్తవులు, ఈ మాట నన్ను చెప్పనివ్వండి, వారి యొక్క జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలని పోగొట్టుకున్న వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి అవకాశం పోగొట్టుకోవద్దు. దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఇదిగో నేను ఒక నూతనమైనటువంటి క్రియను మీకు చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. నీ కుటుంబంలో అక్కరలు ఉండొచ్చు, అవి తీర్చబడాలి. జీవితంలో నువ్వు కోరుకున్నటువంటి ఆ మార్పును బట్టి నువ్వు దేవునిలో ఆత్మ సంబంధంగా ఎదగాలని ఆశపడతా ఉన్నావు, కానీ అనేక రీతులుగా ఆటంకాలు కలుగుతున్నాయా? దయచేసి ఆలోచన చేయి. ఉద్యోగం వచ్చింది, మంచి ఉద్యోగం అనుకున్నావు, వచ్చినట్టే వచ్చి పోయింది. ఎలాంటి పరిస్థితులు జీవితంలో అనేకమి జరిగి ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, చదువుకునేటువంటి వారు, చదువు నిమిత్తం మీరు చేస్తున్నటువంటి కష్టం అంతా కూడా సంవత్సరాంతం వచ్చేటప్పటికి ఏమీ లేనట్టుగా మిగిలిపోతూ ఉంది. ఆ కష్టం ఏమీ కనబడనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి అనేక మంది జీవితాల్లో. లేకపోతే ఆశించిన స్థాయిలో విజయం నీ యొక్క స్టడీస్లో నీకు రాలేదేమో. దేవుని బిడ్డలారా, అనేక మంది వారి యొక్క జీవితాల్లో, వారి యొక్క కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయండి. కొంతమంది కుటుంబాల పరిస్థితి, వారు అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అనేక మంది జీవితాల్ని పట్టి పీడించినటువంటి సంఘటనలు కావా? అనేక మంది చాలా మంచిగా ఉన్నది, ఒక రోజున కుటుంబం సంతోషంగా ఉంది, అందరూ బాగున్నారు, కానీ ఈ రోజున బాగోలేనటువంటి పరిస్థితి. బిడ్డల వివాహం చేయాలని ఎంతో ఆశపడ్డావు, కానీ ఆ పని జరగలే, ఎంతో కృంగిపోయినటువంటి పరిస్థితి. అయితే దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ అంటున్నాడు కదా, నువ్వు కృంగిపోవడానికి వీలు లేదు అని అంటున్నాడు, నీవు నిరాశపడడానికి వీలు లేదు అని అంటున్నాడు, నీవు భయపడవలసిన పని లేదు, నీవు కలవరపడవలసినటువంటి పని లేదు. కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి గట్టిగా చప్పలు కొట్టు దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నీ కుటుంబంలో అద్భుతం కొరకు ఎదురు చూస్తా ఉన్నావు. ద మిరకల్ ఇస్ ఆన్ యువర్ వే. నీ యొక్క మార్గంలోనే ఆ అద్భుతం నీ కోసం ఉంది. దేవుడు దాచిపెట్టాడు. ఆ అద్భుతం 2016వ సంవత్సరం అనేటువంటి మార్గంలో అది నీ వైపు వస్తుంది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ అద్భుతాలన్నీ కూడా నీ సొంతం అవ్వాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని వాక్యంలోనికి వెళదాం. 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఒక ఆమె ఉంది బైబిల్లో. ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, ఎన్నో రీతులుగా ప్రయత్నం చేసింది. భయంకరమైనటువంటి వ్యాధి. ఆ వ్యాధి ఉన్నటువంటి వారిని ఆ కాలంలో సమాజంలోని తృణీకరించేవారు, అంటే బయట ఉండాలి, లోపలికి రావడానికి వీళ్ళే. దేవుని బిడ్డలారా, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి. చాలా ఆవేదనలో ఉంటుందామే. కానీ ఒక సమయంలో నా జీవితంలో అద్భుతం జరగాల, నాకు ఒక అద్భుతం కావాలి, ఒక నూతనమైన కార్యము నా దేహంలో జరగాలి, దేవుని యొక్క స్వస్థత నాలోనికి రావాలి అని ఎప్పుడైతే ఆమె తీర్మానం చేసి, ఆమె చేసినటువంటి తీర్మానం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు బహుజన సమూహంతో ఉండగానే ఈ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ఏం చేసిందండి?
తాకింది. ఈ రోజున దేవుని మందిరంలో ఉన్నటువంటి నా ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, యేసయ్య వస్త్రపు చెంగును గనుక నువ్వు ముట్టడానికి ప్రయత్నం చేస్తే ప్రభావము నీలోనికి వస్తుంది. ప్రభావముతో దేవుడు నిన్ను నింపుతాడు. దేవుని యొక్క మహిమతో దేవుడు నిన్ను నింపుతాడు. దేవుని యొక్క సన్నిధి నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలములో దేవుడు ప్రతిష్ఠిస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. ఆ రక్తస్రావపు కలిగినటువంటి స్త్రీ 12 సంవత్సరాలు బాధపడిందే. ఇంకేముందలే, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను, ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, ఇంకేముంది, నా బ్రతుకు ఇంతే అని కనుక ఒకవేళ ఆమె కూర్చుని ఉంటే ఆమెకు స్వస్థత కలిగేదా? ఆమె ఆ తీర్మానం పట్టుదల కలిగి ఉండకపోతే అద్భుతం చూసేదా? క్రొత్త నూతనమైనటువంటి కార్యం ఆమె జీవితంలో జరిగేదా? ఒకవేళ నువ్వు కనుక అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు కదా, నీవు కూడా నీ మనస్సు మారాలా, నీ మైండ్ సెట్ మారాలా, నువ్వు ఆలోచించే విధానం మారాలా. నువ్వు పరిస్థితుల వైపు కాదు, తుఫాను వైపు కాదు, గాలి వైపు కాదు, కానీ యేసు వైపు చూడడం ప్రారంభించు. యేసును చూస్తే మునిగిపో. యేసయ్యను చూస్తే పరిస్థితులు కనబడవు. యేసయ్యను చూస్తే గాలి తుఫాను నిన్ను ఏమీ చెయ్యలేదు. ఎందుకో తెలుసా? నీ నావలో యేసయ్య ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసముతో దేవుని దగ్గరికి వద్దాం. ప్రభువా, నీ వాగ్దానాలు ఇదిగో నేను పొందుకున్నాను మా తండ్రి. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా ఒక నూతనమైనటువంటి క్రియను చేస్తాను అని అన్నావు. నెంబర్ 1 ఎలాంటిదో తెలుసది? ఇదిగో ఎడారిలో నీటిని నువ్వు కలగజేస్తానంటున్నావు ప్రభువా. అలాగే రెండవది, ఇగో అరణ్యములో త్రోవను కలుగజేస్తానంటున్నావు ప్రభువా. ఈ 2 వాగ్దానాలు చాలు నాకు ఈ సంవత్సరం. నా జీవితం మారిపోద్ది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఆ విధంగా కోరుతున్నట్లయితే లేచి నిలబడి నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు చేయను ఉద్దేశించినటువంటి ప్రతి కార్యము నాయనా నీ ప్రజలపై నీవే జరిగించండి. మాతో మీరు ఉండండి యేసయ్యా. 2016వ సంవత్సరం అంతా కూడా నీ సన్నిధి మాకు అనుగ్రహించండి. నువ్వు మాతో ఉండవలసిందిగా కోరుతున్నాం మా తండ్రి. ఏ ఒక్క వ్యక్తిని కూడా నువ్వు విడిచిపెట్టదు యేసయ్యా. నీ మందిరంలో ఉన్నటువంటి ఏ ఒక్క కుటుంబము కూడా విడిచిపెట్టబడకూడదు యేసయ్యా. ఇప్పుడే యేసు నామములో ప్రభువా రండి మా దగ్గరికి. యేసయ్యా రండి మా దగ్గరికి. ఒకసారి మా వైపు చూడండి ప్రభువా, మా పరిస్థితిని చూడండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, చేతులు పైకెత్తి హృదయాల్లోనికి ఆహ్వానిస్తున్నా ప్రతి ఒక్క బిడ్డ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ అద్భుతమైనటువంటి వాక్కును మాకు వినిపించారు నాయన. నీలో ఉన్నటువంటి శక్తి, నీవు ఏం కార్యాన్ని చేయను ఉద్దేశిస్తున్నావో వాటిని నాయన ఇప్పుడే మీరు ప్రారంభించండి. ప్రతి వారిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం మా ప్రభువా. సియోనులో నుండి బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రతి విధమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, ప్రతికూల పరిస్థితులు కానీ, వ్యాధి బాధలు, కీడు శోధనలు కానీ నాయన, ఇదిగో సొమ్మసిల్లినటువంటి పరిస్థితి కానీ, టెన్షన్లు కానీ, ప్రతి విధమైన కలవరాల్ని కానీ, వ్యాధులు కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లంని కానీ ప్రభువా, ఇదిగో శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి స్వస్థతను ఇప్పుడే యేసు నామములో మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్య నీ పరిశుద్ధాత్మ పూర్ణత ప్రతి వారికి అనుగ్రహించండి నాయన. ఇదిగో ఈ నూతన సంవత్సరాన్ని నీ బిడ్డలకు దయా కిరీటంగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారు అడుగు పెట్టే ప్రతి స్థలంలో కూడా మీరు ఉండండి. నీ సన్నిధి వారితో ఉంచండి ప్రభువా. ఆ రీతిగా మా తండ్రి వారు చేయించున్నటువంటి ఉద్యోగాల్లో, వారి పనుల్లో నాయన, వారి వ్యాపారాల్లో, సమస్తమైన విషయాల్లో నీ జ్ఞానము, నీ దైవికమైనటువంటి నడిపింపు, నీ ఆలోచనలను ప్రభువా నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ రీతిగా మా ప్రభువా ఇదిగో మా తండ్రి నీ యొక్క కార్యములు, నీ నూతనమైనటువంటి కార్యాలు, నూతనమైనటువంటి స్వభావం, నూతనమైనటువంటి తలంపులతో నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
రాక్ చర్చ్ ఆరాధనా సమయములు: ఆదివారం ఉదయం 8 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 10:30 రెండవ ఆరాధన, సాయంకాలం 6 గంటలకు యవ్వనస్థుల కూడిక. సండే స్కూల్ ఉదయం 8:30 మరియు ఉదయం 11 గంటలకు. వివరములకు సంప్రదించవలసిన మా చిరునామా: రాక్ చర్చ్ 10-5-7/6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ 500028, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9849082709, 967686867260 మరియు 04023305844.